ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్. సో టుడే మనం వచ్చేసరికి ఈరోజు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, అందుకు వచ్చేసరికి ఫస్ట్ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని ఫుల్లీ వాష్ చేసేసుకున్నాను, 3 to 4 times వాష్ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్కి వచ్చేసరికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 స్పూన్ టర్మరిక్ పసుపు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం నిమ్మకాయ చెక్కను పెట్టుకుంటున్నాము లైట్గా. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేస్తున్నాను. అండ్ అలాగే జీలకర్ర వేస్తున్నాను కొంచెం లైట్గా. అండ్ ఒక యాలకుని ఇట్లా తీసేసి వేస్తున్నాను. అండ్ దెన్ మటన్ మొత్తానికి ఈ మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేటట్లు బాగా కలుపుకుంటున్నాను. ఇంకా కావాలంటే మనం దీంట్లో కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకొక టేస్ట్లా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను, హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. సో ఇందులో చెమ్మంతా పోయింది. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ వేస్తున్నాను. బాగా డీప్ ఫ్రై అవ్వాలి, మాకు బాగా కావాలి అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు. 3 స్పూన్స్. అండ్ ఇందులోకి వచ్చేసరికి మనం ఫస్ట్ జీరా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి అల్లం తురుము 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం తురుము ఎందుకు తీసుకున్నాము, అల్లం పేస్ట్ తీసుకుంటున్నాం కదా అంటే అల్లం తురుము యూజ్ చేయడం వల్ల అది మెత్తగా అయిపోకుండా పలుకు మనకు తగులుతూ ఉంటుంది అనమాట. దాని ఫ్లేవర్ అనేది బాగా ఎక్స్పోజ్ అవుతుంది తురుము వల్ల. టూ మినిట్స్ తర్వాత ఈ ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో నెక్స్ట్ వచ్చేసరికి మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి మటన్ ఇందులో వేసేస్తున్నాను. ఓకే, ఇందాక మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఏంటి డౌట్ వస్తుందో సాల్ట్ లేకుండా కర్రీ ఏంటని. నేను దీంట్లోకి వచ్చేసరికి రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను.
1 స్పూన్ కల్లు ఉప్పు వేస్తున్నాను. దీనివల్ల మనకి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఫ్రై అవ్వడానికి అవసరమైనటువంటి వాటర్ అంతా ఈ కల్లు ఉప్పులో నుంచి బయటకు వచ్చేస్తుంది మనకి. సో ఇప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో ఉంచాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచేసేస్తున్నాను. నేను హై ఫ్లేమ్లో ఉంచేసేసి బాగా ఫ్రై చేస్తున్నా. అలా వదిలేయకుండా తిప్పుతూ ఉండాలి. వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. వాటర్ యాడ్ చేసుకుంటే ముక్కకి మసాలా అంతా పట్టదు అన్నమాట. సో అందుకని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఓకే, హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనం ఇక్కడే ఉండేసేసి బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేసి ముక్కకంతా మసాలా పెట్టేటట్లు తిప్పుతూ ఉన్నాము. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేస్తున్నాం. ఇందులోకి మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1/2 కేజీ మటన్లోకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇగోండి 1/2 లీటర్ వాటర్. ఒక్కసారి వాటర్ పోసాక బాగా తిప్పేస్తున్నాను. అండ్ ఇప్పుడు వాటర్లో ఉన్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం చూస్తున్నాను. ఓకే, సరిపోయాయి అన్నీ. ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడికిస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేస్తాను 15 మినిట్స్. మూత పెట్టేస్తున్నాను. ఓకే, 15 మినిట్స్ తర్వాత మనకి ఫ్రై ఎలా ఉందో చూద్దాం. చూసారా, నాకైతే చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. నేను 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేశాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెడతాను. అండ్ దెన్ ఇందులోకి వచ్చేసరికి మనం లాస్ట్గా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్. నాకు ఒక చిన్న టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అదేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం వేసుకునేటువంటి ఫ్రైలో ఓకే, ఆ చిన్న టిప్ ఏంటో తెలుసా? ఈ ఫ్రై అనేది ఇట్లా లాస్ట్ కుకింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు 1 pinch ఆఫ్ టర్మరిక్, 1 pinch ఆఫ్ రెడ్ చిల్లీ, 1 pinch ఆఫ్ ధనియాల పొడి అండ్ లాస్ట్ వచ్చేసరికి అల్లం తురుము వేస్తున్నాను. ఇవి ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నామంటే టేస్ట్ కోసం. పచ్చివి ఇందాక మనం దాంట్లో అసలు కర్రీ చేసేటప్పుడు అసలు మనం సాల్ట్ కానీ ఏమీ యూజ్ చేయలేదు కదా, ఓన్లీ మ్యాగ్నేట్ దానికి యూజ్ చేసాము. ఇలా చేసిన తర్వాత
అండ్ దెన్ లాస్ట్లో వచ్చేసరికి పుదీనా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు, మీ దగ్గర అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ అలానే ఇందాక పిండినటువంటి నిమ్మకాయ కొంచెం లైట్గా పైన పిండేసేసాను. అంతే, వేడి వేడి టేస్టీ మటన్ ఫ్రై కర్రీ రెడీ. ఈ మటన్ ఫ్రైని వేడి రైస్లో తింటే ఎలా ఉంటుందో కదా. సో వేడి రైస్లో మటన్ కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ వేడిగా మటన్ కర్రీ ఇలా తింటుంటే అలా వెళ్ళిపోతుంది. ఓకే, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.